పదా. పెరియ బాబు, నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి ప్లీజ్. నువ్వు వెళ్ళాలంటే నా చెల్లెలు రావాలి. పంపిందని నువ్వే కాబట్టి రప్పించాల్సిన బాధ్యత నీదే. నీకు వేరే ఆప్షన్ లేదు. తొందరగా రమ్మని చెప్పు, నీకు విముక్తి కలిగిస్తాను. పెద్దబాబు ఆగు. అత్తయ్య గారు, ఏమనుకోకండి. బాగా ఆలోచించి చెప్తున్నాను. వల్లిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? నా మాటకే ఎదురు చెప్పే స్థాయికి దిగిపోయావా? అది కాదత్తయ్య గారు. ఇంకేం మాట్లాడు గాయత్రి. వల్లిని వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇక జీవితంలో నా కూతురు ఇక్కడికి వస్తుందా? వల్లి రాణిస్తుందా? త్రిపురను రప్పించడం కోసం నా కొడుకు బంగారం లాంటి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? పక్కనే ఉంటూ జరిగిందంతా చూస్తూ కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను మాట్లాడుతుంది ఈ ఇంటి గురించే. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఆయన పెళ్లి మనవరికే తెలుసని ఎందుకులే గొడవ అని ఓపిక పెట్టాను. ఇప్పుడు నలుగురికి తెలిసిపోయాక చూస్తూ ఎలా ఊరుకోగలను? నలుగురికి తెలిసిపోయిందా? తెలియలేదా? ఇందాక వల్లిని పెద్దబాబుని ఈ అవతారాలు చూసిన అనసూయ ఎలాంటిది? నిప్పు కనపడితేనే ఊరంతా ముట్టించే రకం కాదా? పడక దాని కంట్లోనే పడుతురాయే. ఇక అది ఊరుకుంటుందా? డప్పులు లేకుండానే ఊరంతా దండోర వేసేదు. నాకు తెలిసి ఈ పాటికి ఈ విషయం ఊరంతా పాకిపోయి ఉంటుంది. ఏ క్షణాల్లోనైనా అందరు రావచ్చు. ఏదోలా చేద్దామని అనుకున్న పెళ్లి ఇంకేదో అవటానికి ఆస్కారం ఉంది. ఈ దరిద్రాన్ని శాశ్వతంగా మన నెత్తిన పెట్టుకునే అవకాశం ఇవ్వకండి. పంపించేయండి. పిన్ని, నువ్వు కంగారు పడుతున్నట్టు ఏమీ అవ్వదు. మీకేం జరగదు పెద్దబాబు. ఒకవేళ అయినా మీకు అలవాటే కాబట్టి తట్టుకోగలరు. మా పరిస్థితి అలా కాదు కదా. అయినా మీరు చేసిన తప్పులకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? మేమెందుకు చెప్తాం గాయత్రి? ఏదో తమాషా కన్నాను అంతే. అక్క, ముందు వాళ్ళందరూ లోపలికి తీసుకెళ్ళు. పెద్దబాబు పద. రావాలి, రండి. ఆగండి. ఏమైంది? ఏంటి వదిన అలా చూస్తున్నారు? వాళ్ళకి హారతి ఇవ్వరా? అలాగే లోపలికి తీసుకువెళ్ళిపోతారా? ఏంటి వదిన గారు మాట్లాడరే? హారతిచ్చే ఆచారం మాకు లేదు. ఇదేం విడ్డూరం? హారతిచ్చే ఆచారం లేకపోవడం ఏంటి? బాలేదానే వదినా? అది కాదు కానీ చూస్తుంటే వీళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదులా ఉంది. ఇష్టం లేకపోతే దగ్గరుండి పెళ్ళెందుకు చేస్తారండి? మరి హారతి ఇవ్వడానికి మీ అమ్మ కట్టుకథలు ఎందుకు చెప్తుంది పెద్దబాబు? అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఎంతసేపు సార్? తొందరగా రండి. వచ్చాను గాని తిరిగి వెళ్తానా అని. రండి సార్. అసలు ఏమైంది నంబి? నేనేమి మాట్లాడని చెప్పానుగా, మీరే వచ్చి చూడండి. చూస్తా. తేడా కొడితే మాత్రం నీ సంగతి చెప్తా. సరే సార్, రండి.
చూడండి. వదినా, అలా చూస్తూ నిలబడ్డావే, అమ్మాయికి బొట్టు పెట్టు. ఏంటసే గారు ఇలా వచ్చారు? మళ్ళీ ఏమైంది? ఏమీ లేదండి, ఊరికే వచ్చాను. భయపడతారండి ఎస్ఐ గారు. నేను పిలిస్తే వచ్చానని చెప్పండి. ముందు నా మేనకోడలు ఎందుకు ఏడుస్తుందో అడగండి. పుట్టింటి తరపు వాళ్ళు ఎవరూ లేరని ఏడుస్తుంది నమ్మిగారు. అయినా మీకని పట్టింపులు ఉండకూడదు. పిల్లల సంతోషమే మన సంతోషం. నంబిగారు, మీరు చెప్పినట్టు ఏమీ ఇక్కడ కనిపించట్లేదు కదా? నంబిగారు, ముందు ఇక్కడి నుంచి పదండి. అది కాదు ఎస్ఐ గారు. రండి, నేను చెప్తాను, రండి. సార్, ఎస్ఐ గారు. హారతి ఇవ్వడం పూర్తయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నిలబడ్డారే? లోపలికి పదండి. ఆగండి. పేర్లు చెప్పి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పాపం, తల్లి లేని పిల్ల. పెళ్లి ఎలాగో అందరిలో చేయలేదు. కనీసం ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లైనా చేయకపోతే ఎలా? పెదబాబు, నువ్వు పేర్లు చెప్పేసేయ్. ఏం చెప్పేది? నేను చెప్పను. ఏమైంది పెదబాబు? సడన్ గా అంత కోపం ఎందుకు వచ్చేసింది? కొంపదీసి నీకే పెళ్లి ఇష్టం లేదా ఏంటి? అదేం లేదు, పేర్లేగా, చెప్తాను. నా భార్య సత్యవల్లి, నేను కార్తికేయ, ఇద్దరం కలిసి వచ్చాం. నా భార్యతో నన్ను లోపలికి రానివ్వండి. వల్లి, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. వల్లి, పెదబాబు చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. నిన్నే అడిగేది, పేర్లు చెప్పు. నువ్వు పేరు చెప్పకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. చెప్పు, చెప్పవా?